కదా మన ఛానల్ అయితే వీడియో పెట్టేసి. సో దానికి రీజన్ ఏంటంటే చిన్న వర్క్స్ ఉండటం వల్ల అయితే కుదరలేదు. బట్ మనం ఎప్పుడు పెట్టామంటే వీడియోలో మొక్కజొన్న విత్తనాలు టైంకి పెట్టాం, అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వరి పొలం సీజన్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడైతే మేము నాట్లు అయితే వేసాము, దీన్ని వరి వేసాము. చూసారు కదా అక్కడ కొంచెం పోయింది కదా, ఇప్పుడు దీనికి నీళ్ళు అనేది పెట్టాలంట మనం. మా మోటార్ ఆడడం తెలిసిందే కదా, మోటార్ ద్వారా వెళ్ళి ఆన్ చేయాలి. సో ఇప్పుడు నాట్ల సీజన్ అయితే వచ్చింది. చూసాం కదా అప్పుడే ఎంత స్పీడ్గా అయిపోయింది టైం. బట్ మన ఛానల్ అయితే కనుక చాలామంది సపోర్ట్ చేయట్లేదు. సో ప్లీజ్ డూ సపోర్ట్ అవర్ ఛానల్. ఇంకా మొత్తం గంజీర్ ఇది చేస్తాం. ఇంక ఇది ఫుల్గా రాగానే ఇంక చేయాలి. ఈలోపు మనం వెళ్ళి అక్కడ ఉన్న కదా మోటార్ వదిలేసి, ఆ మోటార్ వదిలి అందులో నీళ్ళు పట్టించి ఈలోపు మనం కొంచెం ముచ్చట్లయితే ఆడదాం. చాలా రోజులు అవుతుంది కదా వీడియోలో పెట్టేసి, అయితే మన ఛానల్లో వీడియో పెట్టేసి. చూసారు కదా ఇక్కడ కొబ్బరి చెట్లు అప్పుడు ఎంత ఉండే చూసారా, ఇప్పుడు ఎలా వచ్చేసినాయి చూసారా. కోకో చెట్లు కూడా చూసారా, మన పక్క చెట్లు మొత్తం ఎటు చెట్టు అందరూ అయితే కనుక మొక్కజొన్న సీజన్ అయిపోయింది. కొంతమంది గేదెలకి బీడు ఆపుకున్నారు. బీడు అంటే మన గడ్డి పెరిగిద్ది కదా దాన్ని. డార్లింగ్స్ నాకు చిన్న డౌటు, సో మీ ఏరియాలో వచ్చేసరికి కౌలు ఎకరానికి ఎంతైతే పడుతుంది? ఎవరైనా తెలుగు వాళ్ళు ఉన్న పోనీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళని కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మా ఏరియాలో వచ్చేసరికి అయితే 40,000 to 50,000 ఉంది పర్ ఎకరా పర్ 1 ఇయర్కి. చాలా అంటే చాలా హై రేంజ్లో ఉందన్నమాట. మరి అంత రేంజ్ అంటే మామూలు విషయం కాదు. సో ఇప్పుడైతే కనుక మనం ఫీజులు పెట్టాలి. అది ఇంకో ఫ్యూజ్ ఇప్పుడైతే కనుక నేను ఓపెన్ చేయకుండా ఎక్కేస్తాను. సౌండ్ వచ్చింది చూసారా, సరదా. ఇక్కడ చూస్తే మీకు వాటర్ అనేది పోస్తుంది చూడండి. అదిగో గంగ కింద నుంచి పైకి వచ్చేస్తుంది చూడండి గంగ. ఇది గైస్ నేనైతే డౌట్ వచ్చింది. సో మీ ఏరియాలో ఎంతైతే కౌలు తీసుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి యూజ్ రేట్ ఉంది, మాది వచ్చేసరికి నూజివేడి దగ్గర ఏరియా. సో మీ చుట్టుపక్కల ఎవరు ఉంటే కనుక కొంచెం ఇన్ఫామ్ చేస్తారనుకుంటున్నాను. సో చాలామంది అయితే తీసుకునే వాళ్ళు ఉంటారు. అబ్బో నీళ్ళు కాగిపోతున్నాయి. వాటర్ అయిపోతున్నాయి. ఇందానే గడ్డి కూడా వచ్చాను, వీడియో తీద్దాం కానీ కుదరలేదు. ఇంకేం మనకేసి మన గేదె వచ్చేసరికి అక్కడ యాప్ చెట్టు ఉంది కదా, అక్కడ అరతోట వేసిన వాళ్ళు అయితే కొంచెం చెప్పొచ్చు అటు ఇటు కొన్ని రేట్లు అయితే బాగున్నాయి అంట. ఇది పామాయిలు, ఇది కొబ్బరి, ఇది వచ్చేసరికి కోకో. మీ ఆల్రెడీ నాకు తెలిసి కోకో గురించి మీరు ఇంతలో చూస్తూ ఉండండి కాయల్ని.